లే 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 నా రాజా లే 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 నా రాజా. మన అందరికీ డ్రీమ్స్ వస్తాయి. కానీ వాటిలో మీనింగ్ ఉంటుందా? లేదా జస్ట్ ర్యాండమ్‌గా వస్తాయా? మీకెప్పుడైనా అనిపించిందా? పైనుండి పడిపోతున్నట్టుగా, ఇంకా గాలిలో ఎగిరిపోతూ, మీకేదో తెలియని పవర్ ఉందని అనుకున్నారా ఎప్పుడైనా? అలాగే మీ పళ్ళు ఊడిపోయినట్టు మీకు డ్రీమ్ వచ్చిందా? అవును. వస్తే నేనిప్పుడు చెప్పే ఇంకొన్ని డ్రీమ్స్ ఖచ్చితంగా మీకు కూడా వచ్చి ఉంటాయి. అవి ఎందుకు వస్తాయో నేను మీకు ఈరోజు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ డైవ్ ఇంటు దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. అవి బయటకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్. మీరు చేసే సబ్స్క్రైబ్ మాకు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం నిద్రపోయేటప్పుడు ముఖ్యంగా 2 టైప్స్ ఆఫ్ స్లీప్ సైకిల్స్ అనేవి ఉంటాయి. ఆర్ఈఎం అండ్ ఎన్ఆర్ఈఎం. ఆర్ఈఎం అంటే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్. ఎన్ఆర్ఈఎం అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్. మన బాడీ నాన్ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్‌లో ఉంటే మనం డీప్ స్లీప్ స్టేజ్‌లో ఉన్నట్టు. బాడీ రిపేర్ అండ్ ఎనర్జీ రీస్టోరేషన్ ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే జరుగుతుంది. అదే ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్‌లో ఉంటే బ్రెయిన్ హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. ఐస్ ర్యాపిడ్‌గా మూవ్ అవుతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద డ్రీమ్స్ అనేవి ఈ స్టేజ్‌లో ఉన్ననే వస్తాయి. ఈ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్‌లో బ్రెయిన్‌లో స్టోర్ అయిన మెమోరీస్ యాక్టివేట్ అవుతాయి. బ్రెయిన్ మన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని ప్రాసెస్ చేస్తుంది. మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ మీద ఎవరో కూర్చున్నట్టు అనిపించిందా? అనిపిస్తే కంగారు పడకండి. దీనిని స్లీప్ పారాలిసిస్ అంటారు. స్లీప్ పారాలిసిస్ అంటే టెంపరరీగా బాడీని మూవ్ చేయలేకపోవడం. ఇది యూజువల్లీ ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్టేజ్‌లో వస్తుంది. బికాస్ ఈ స్టేజ్‌లో బాడీ మజిల్స్ అనేవి రిలాక్స్‌డ్‌గా ఉంటాయి. బాడీని మూవ్ చేయలేకపోవడం, హెల్యూసినేషన్స్ అంటే ఎవరైనా మీ రూమ్‌లో ఉన్నారని అనుకోవటం, ఫియర్ ఆర్ యాంగ్జైటీ ఇలాంటి సింప్టమ్స్ కనుక మీకు ఉంటే మీరు స్లీప్ పారాలిసిస్‌లో ఉన్నారని. ఈ స్లీప్ పారాలిసిస్ రావడానికి మెయిన్ కాజెస్ స్లీప్ డెప్రివేషన్, ఇర్రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్, స్ట్రెస్ ఆర్ యాంగ్జైటీ వల్ల వస్తుంది. మీరు ఎప్పుడైనా స్లీప్ పారాలిసిస్‌ని ఫేస్ చేసి ఉంటే యెస్ ఐ ఫేస్డ్ స్లీప్ పారాలిసిస్ అని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మనలో చాలా మందికి వచ్చే కామన్ డ్రీమ్స్ అండ్ అవి ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. ఫాలింగ్ డ్రీమ్స్. చాలా మందికి హైట్స్ నుండి పడిపోతున్నట్టు డ్రీమ్స్ వస్తాయి. ఇది యూజువల్లీ మనలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఆర్ లైఫ్‌లో కంట్రోల్ లేని సిట్యుయేషన్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉండి ఉంటే మీకు ఈ టైప్ ఆఫ్ డ్రీమ్స్ అనేవి వస్తాయి. ఫ్లయింగ్ డ్రీమ్స్. డ్రీమ్స్‌లో ఫ్లై చేసినట్టు వస్తే ఇది ఫ్రీడమ్ ఆర్ లైఫ్‌లో మన సక్సెస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఎవరైనా చేస్ చేస్తున్నట్టు వస్తే ఇది మీ లైఫ్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. రీసెంట్‌గా నేను ఈ చేస్ సీక్వెన్స్‌ని ఫేస్ చేశాను. వీటిలో మీకు వచ్చిన డ్రీమ్‌ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. లూసిడ్ డ్రీమ్ ఐడియా ఉందా? అంటే ఇది మనం డ్రీమ్‌లో ఉన్నప్పుడే మళ్ళీ ఇంకో డ్రీమ్‌లోకి వెళ్ళటం. మీరు లూసిడ్ డ్రీమ్ అని ఐడెంటిఫై చేయాలంటే డ్రీమ్‌లో ఉన్నప్పుడు మీ హ్యాండ్స్‌ని ఒకసారి చూడండి. వియర్డ్‌గా ఉంటాయి. అలాగే క్లాక్‌ని అబ్జర్వ్ చేయండి. లూసిడ్ డ్రీమింగ్‌లో ఉన్నప్పుడు మనకు ఇష్టం వచ్చినట్టు చేయలేము. లూసిడ్ డ్రీమ్స్ అనేవి చాలా యూజ్‌ఫుల్. ఎస్పెషల్లీ క్రియేటివిటీకి బాగా హెల్ప్ చేస్తుంది. పాల్ మెక్కార్ట్నీకి ఎస్టర్డే సాంగ్ మెలోడీ డ్రీమ్‌లోనే వచ్చింది. మేరీ షెల్లీకి ఫ్రాంకెన్‌స్టైన్ స్టోరీ ఐడియా నైట్‌మేర్‌లో వచ్చింది. అలాగే డ్రీమ్స్ కూడా డిఫరెంట్ కల్చర్స్‌ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. మన ఇండియన్ కల్చర్‌లో డ్రీమ్స్‌కి చాలా ఇంపార్టెన్సే ఉంది. మీకు కలలో పాములు కనిపిస్తే అది గుడ్ లక్‌గా చెబుతారు. అదే దేవుళ్ళు కూడా శుభసూచకంగా అనుకుంటారు. ఎవరైనా చనిపోయినట్టు వస్తే దానిని కూడా మంచిగానే భావిస్తారు మన హిందూ ధర్మం ప్రకారం. వెస్టర్న్ కల్చర్‌లో డ్రీమ్స్‌ని సైకాలజీ బట్టి ఇంటర్ప్రిట్ చేస్తారు. సిగ్మండ్ ఫ్రాడ్ అనే ఆస్ట్రేలియన్ న్యూరాలజిస్ట్ డ్రీమ్స్‌ని సబ్‌కాన్షియస్ మైండ్‌ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పారు. కార్ల్ జంగ్ అనే సైకాలజిస్ట్ డ్రీమ్స్‌ని కలెక్టివ్ అన్‌కాన్షియస్‌ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పారు. వీళ్ళ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో చెప్పండి. యాన్షియంట్ కల్చర్‌లో కూడా కళలకి చాలా ఇంపార్టెన్సే ఇచ్చారు. యాన్షియంట్ ఈజిప్షియన్స్ డ్రీమ్స్‌ని ఇంటర్ప్రిట్ చేయటానికి ఒక స్పెషల్ లాంగ్వేజ్ ఉండేది. Nimda, Dozras tell me, her tabush crack oikinim bomla. మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పనా? ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీకి ఇన్స్పిరేషన్ ఒక డ్రీమ్ నుండి వచ్చిందంట. డ్రీమ్‌లో లైట్ బీమ్ మీద రైడ్ చేసినట్టు కనిపించిందని మ్యాథ్స్ సైంటిస్ట్ శ్రీనివాస రామానుజన్ గారికి మ్యాథమెటికల్ ఫార్ములాస్ డ్రీమ్స్‌లో వచ్చాయంట. రమణ మహర్షికి స్పిరిచువల్ అవేకనింగ్ కూడా డ్రీమ్ నుండి వచ్చింది. ఇలా చాలానే ఉన్నాయి. చాలామందికి ఉన్న డౌట్ బ్లైండ్ పీపుల్‌కి డ్రీమ్స్ వస్తాయా? అవును, బ్లైండ్ పీపుల్‌కి డ్రీమ్స్ వస్తాయి. కానీ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ బ్లైండ్‌నెస్ గురించి డిపెండ్ అయి ఉంటాయి. బై బర్త్ బ్లైండ్ అయితే వాళ్ళ డ్రీమ్స్‌లో ఇమేజెస్ ఉండవు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇమేజెస్ సౌండ్, టచ్, స్మెల్ అండ్ ఎమోషన్స్ మీద బేస్ అవుతాయి. డ్రీమ్స్ ఎలా మారుస్తాయి? మోస్ట్ పీపుల్ డ్రీమ్స్‌ని 5 మినిట్స్‌లో మారుస్తారు. బ్రెయిన్ డ్రీమ్స్‌ని లాంగ్ టర్మ్ మెమొరీగా స్టోర్ చేయదు. అన్లెస్ మీరు ఒక డ్రీమ్‌కి ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే కానీ సేమ్ డ్రీమ్ రిపీట్ కాదు. నొరోఫ్రిన్ కెమికల్ మెమొరీకి హెల్ప్ చేస్తది. ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్ స్లీప్‌లో
తక్కువ ఉంటుంది. మోస్ట్ పీపుల్ డ్రీమ్స్లో కలర్స్ చూస్తారు, డ్రీమ్స్ కలర్లో వస్తాయా, బ్లాక్ అండ్ వైట్లో వస్తాయా? బట్ కొంతమందికి బ్లాక్ అండ్ వైట్లో కూడా చూస్తారు. ఓల్డ్ జనరేషన్ అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీతో గ్రో అయిన వాళ్ళు బ్లాక్ అండ్ వైట్లో డ్రీమ్స్ చూస్తారు. అంటే ఇది మనం ఏదైతే చూస్తున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం డ్రీమ్లో చనిపోతే నిజంగా చనిపోయినట్ట, బట్ ఇది ఒక మిత్ మాత్రమే. డ్రీమ్లో చనిపోతే ఎయిదర్ మీరు స్లీప్ నుండి లేస్తారు ఆర్ డ్రీమ్ మారిపోతుంది. డ్రీమ్స్కి టైం లిమిట్ ఉంటుందా? డ్రీమ్స్ చాలా అవర్స్ అనిపించినా కానీ రియాలిటీలో మోస్ట్ ఆఫ్ డ్రీమ్స్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో అవుతాయి. ఇది ఒక 20 to 30 minutes మాత్రమే ఉంటుంది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే లాంగెస్ట్ రికార్డెడ్ డ్రీమ్ 2 hours అనిపించినా కానీ యాక్చువల్గా ఇది జస్ట్ 20 minutesలో జరిగింది. పాజిటివ్ విజువలైజేషన్ చేయండి. బెడ్ టైంకి పాజిటివ్ ఇమేజెస్, పాజిటివ్ థాట్స్ గురించి ఆలోచిస్తే మీకు పాజిటివ్ డ్రీమ్స్ వస్తాయి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు నైట్ మేర్స్ ఎక్కువ వస్తాయి. డిప్రెషన్లో ఉన్నవాళ్ళు సాడ్ ఆర్ నెగిటివ్ థాట్ డ్రీమ్స్ చూస్తారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో కష్టపడకుండా చేసేది స్లీపింగ్ మాత్రమే. మీ స్లీప్ సైకిల్ మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టు 8 hours ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి. మీరు చేసే సబ్స్క్రైబ్ మీకు చిన్నదే కావచ్చు, మాకు అది చాలా విలువైనది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్ష వ్లాగ్స్.